ఇప్పుడు నిన్న హైదరాబాద్లో కీలకంగా చూసుకుంటే ఒక హైడ్రామాలో 24 గంటల సేపు అంతా కూడా మీడియా అంతా కూడా అదే ఫోకస్. అల్లు అర్జున్ అరెస్ట్. అసలు అందులో కరెక్ట్ అయిన కోణం ఏంటి? ఖచ్చితంగా రాజకీయం జరిగింది అనుకుంటారా లేదా? రాజకీయం జరిగిందా లేదని పక్కన పెడితే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్కి మెసేజ్ అనేది ఇచ్చారండి. ఎందుకంటే చట్టం మీద గౌరవించాలి ప్రతి ఒక్కరు అనేది. ఎందుకంటే మనం చూసింటాం ఏదైనా సెలబ్రిటీలు కానీ రాజకీయం కానీ అరెస్ట్కి వెళ్తే గొడవలు జరిగేవి, కానీ ఇక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు. అల్లు అర్జున్ గారు 100% పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. అది కాకుండా అల్లు అర్జున్ గారు చిరునవ్వుతోనే వెళ్ళారు, చిరునవ్వుతోనే తిరిగి వచ్చారు. కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో నిదానంగా హైదరాబాద్ సిటీ మొత్తం ఏమి అల్లర్లు కాకుండా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఒకే నిదానంతో వెళ్ళారు అల్లు అర్జున్ గారు. చట్టం తన పని చేసుకుంటుంది, చట్టాన్ని గౌరవించాలి. 100% చట్టం అనేది న్యాయం వైపే నిలబడుతుంది అనేది అలాగే జరిగింది. కాబట్టి చట్టం కూడా ఒక సామాన్య పౌరుల కిందే అల్లు అర్జున్ గారి ఇది బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా మీదట పాపం ఫ్యాన్స్ అనేవారు అరే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం మనం కూడా. ఎందుకంటే ఒక సెలబ్రిటీ వస్తారు అనుకుంటే మనం ముందర చిన్నపిల్లలు ఉన్నామా పెద్దోళ్ళు ఉన్నారని చూడకుండా వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే మనకు ఆశ సెల్ఫీ ఇస్తారు. ఇప్పటికైనా మీ సెల్ఫీ కోసం ఒక ప్రాణం పోయింది, మన సెల్ఫీ కోసం ఒక సెలబ్రిటీ కోర్టులో ఎక్కాడు అండ్ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన నిన్న ఎటువంటి మర్డర్ చేయలేదు, ఎటువంటి డ్రగ్స్ కేసులో లేడు. సింపుల్గా అంటే అతను అక్కడికి థియేటర్కని వెళ్ళడం జరిగింది. కాబట్టి ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం ఎవరు తిరిగి తీసుకురాలేరు 100%. ఎందుకంటే ప్రాణం విలువ చాలా విలువైంది. ఎంత 25 లక్షలు ఇచ్చినా 25 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం అని తిరిగి తీసుకురా. అల్లు అర్జున్ గారు కూడా చాలా బాధపడ్డారు. కాబట్టి ఇంకా మీదటైనా మనం పబ్లిక్ ఏం చేయాలంటే సెలబ్రిటీస్ వస్తే వాళ్ళ దాని వాళ్ళు ఇచ్చిపెట్టేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్రీ లైఫ్ ఉంటేనే ఈరోజు అందరూ హ్యాపీగా ఉంటారని నా అభిప్రాయం. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విధానం ఎలా ఉందని అంటారు? అంటే ఎంతవరకు కూడా కుట్రకోణం జరిగిందని అంటారు? చాలా వరకు కూడా నెగిటివ్ ఎక్కువ వినబడుతుంది. మీరేమనుకుంటున్నారు దాని గురించి? నెగటివ్ అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్నే వాళ్ళు వెళ్ళారు అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారు కూడా చాలా కాఫీ తాగుతూ నిదానంగా వాళ్ళతో మాట్లాడు ఎక్కడ ఘర్షణకు దిగలేదు. ఎందుకంటే మనం చాలా సెలబ్రిటీస్ చూసింటాం పోలీసు వాళ్ళ మీద కూడా చెయ్యడం జరిగింది చాలా మంది సెలబ్రిటీస్ అంటే అరెస్ట్ టైంలో. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఎటువంటి అసభ్యంగా కానీ ఆవేశం కానీ కోపం కానీ ఎక్కడ ప్రదర్శించలేదు. కాబట్టి యాజ్ ఏ ఫ్యాన్స్గా మనం కూడా ఆయన చట్టాన్ని గౌరవించారు. కాబట్టి మనం కూడా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడో వాళ్ళకు ఏదో ప్రెజర్ కాబట్టి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి తప్పు లేదని అనుకుంటున్నాను. అంటే మీరు ఇక్కడ చెప్పేది బాగానే ఉంది, అల్లు అర్జున్ బాగా కోఆపరేట్ చేసేది బాగానే ఉంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే సాయంత్రం 6 గంటలు 6:30 7 ఆ ప్రాంతంలో బెయిల్ వచ్చేసింది. కానీ తెల్లవారి వరకు కూడా ఎందుకు జైల్లో ఉంచారు? అది ప్రోటోకాల్ అనుకుంటానండి. ఎందుకంటే అంటే బెయిల్ వస్తే వెంటనే రిలీజ్ చేయాలి. ఇప్పుడు సాధారణ మనిషి అని అంటే ఈ రోజు కాదు రేపు అయినా సరే 1 గంట 2 గంటలు లేట్ అయినా పర్వాలేదు. కానీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని అసలు జైలుకి తీసుకురావడం అనేది కొంతవరకు కూడా తప్పు ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకుంటాం. కానీ అలాంటిది రాత్రి అంతా కూడా జైల్లో ఉంచారు. ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగిందన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? 100% రాజకీయ కోణం ఉంటే రాజకీయ పరంగా. ఎందుకంటే అటు సైడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు డిప్యూటీ సీఎం హోదాలో. నాకు తెలిసినంత వరకు రాజకీయం వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ ప్రజల కోసమే, ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా వాళ్ళు ఉన్నారు, ప్రజల కష్టాలను తీర్చడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటే ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారని నా అభిప్రాయం అండి. అంటే ఇందులో రాజకీయ కోణంలో ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? ఎవరున్నారని మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఏదైనా తెలిస్తే మనం 100% చెప్పాలి. ఇప్పటి వరకు ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా ఏం స్పందించలేదు. అల్లు అర్జున్ గారు కూడా చట్టాన్ని గౌరవించాం కాబట్టి అంటున్నారు. కాబట్టి వాళ్ళు స్పందించకపోవడం మనం అలా ఆ కోణంలో మనం మాట్లాడుకోవడం తప్పదు. చూసుకుంటే మొన్నటి వరకు ఏదైతే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అనేటప్పుడు కొంత వార్ అనేది జరిగేది. అది కలుసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ నాగబాబు కానీ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎక్కడో మీటింగ్లో ఉంటే అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని రావడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ మెగాస్టార్ గారు ముందే స్పందించి ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చి మరీ ఓదార్చారు. ఈరోజు పొద్దున్న కూడా సెలబ్రిటీస్ అందరూ రానా గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ చాలా సెలబ్రిటీస్ రావడం జరిగింది. కాబట్టి 100% అందరు సినీ వాళ్ళు ప్రోత్సాహం. కాబట్టి రేపటికి మీటింగ్ ఉంటుందని అనుకుంటున్నాము. అల్లు అర్జున్ గారు కూడా మీడియాతో ఇంకా మాట్లాడతారేమో అనుకుంటున్నాము. దీనితో అన్నీ తెలిసిపోతుంది. రాజకీయ కోణమా లేదంటే అక్కడ జెన్యున్గా కేసు వేసిన వాళ్ళు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది కదా. చూడాలి. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఇప్పటికైనా ప్రేక్షకులు సెలబ్రిటీస్ వస్తే ఎగబడడం కానీ చిన్నపిల్లలు అయినా చూడకుండా పరిగెత్తడం కానీ చేయకుండా వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు ఇచ్చేస్తే ఇక్కడ కూడా స్వేచ్ఛ ఉంటుందని నా అభిప్రాయం.